తమిళ రాజకీయంలో కమలం ఎత్తుగడలు ఫలిస్తున్నాయా? విజయ్ పొలిటికల్ ఎంట్రీతో బీజేపీ అలర్ట్ అయిందా? ముందస్తుగానే మేల్కొని అన్నాడీఎంకేతో పొత్తుకు చేతులు కలిపిందా? విజయ్కి తెలియకుండానే ఆయన ఆశలపై నీళ్లు చల్లిందా? కమలం దెబ్బకు దళపతి ఒంటరయ్యారా? వేగంగా మారుతున్న తమిళ రాజకీయాలు. విజయ్ ఎంట్రీతో అలర్ట్ అయిన బీజేపీ పాచికలతో డీఎంకేతో పొత్తు ఖరారు. ఒంటరిగా మిగిలిపోయిన విజయ్. బీజేపీ ముప్పును ఊహించని విజయ్. తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికలు ఇంకా ఏడాది ఉన్న సమయంలోనే హఠాత్తుగా బీజేపీ పాచికలు వేసింది. అన్నాడీఎంకేతో పొత్తు ఖరారు చేసుకుంది. ఇప్పుడు కూటములు ఏలే తమిళనాడులో విజయ్ ఒంటరిగా మిగిలిపోయారు. కాంగ్రెస్ డీఎంకే ఓ కూటమిగా ఉండగా బీజేపీ అన్నాడీఎంకే మరో కూటమి అయ్యాయి. విజయ్ మాత్రం ఒంటరిగా మారారు. ఈ పరిణామం ఆయనకు సరికొత్త సవాళ్లను తీసుకురానుంది. తమిళ స్టార్ హీరో విజయ్ టీవీకే పార్టీ పెట్టిన తర్వాత చాలా మంది అన్నాడీఎంకేతో పొత్తులు పెట్టుకుంటారని అనుకున్నారు. విజయ్ కూడా డీఎంకేనే తన శత్రువుగా ప్రకటించుకున్నారు. అన్నాడీఎంకేను పల్లెత్తు మాట అనేవారు కాదు. ఇప్పటి వరకు ఆయన అన్నాడీఎంకేపై రాజకీయంగా విమర్శలు చేయలేదు. విజయ్కు స్ట్రాటజిస్టుగా వచ్చిన ప్రశాంత్ కిషోర్ కూడా ఇదే ఫార్ములా ప్రతిపాదించారన్న ప్రచారం జరిగింది. అన్నాడీఎంకేతో పొత్తు అంటే దున్ని పారేయచ్చని సలహా ఇచ్చారని, ఆయన స్వయంగా పళనిస్వామితో మాట్లాడారన్న ప్రచారం జరిగింది. తర్వాత పళనిస్వామి కూడా ఆ దిశగా పార్టీ కార్యకర్తలతో, నేతలతో సంప్రదింపులు ప్రారంభించారు. కానీ బీజేపీ రంగంలోకి దిగడంతో సీన్ మారిపోయింది. నాలుగేళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన తర్వాత అన్నాడీఎంకే స్థానాన్ని పొందడానికి అన్నామలై ద్వారా బీజేపీ చాలా ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో అన్నామలై జయలలితపైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ పుట్టి ముంచడానికి కుట్ర చేస్తున్నారని పళనిస్వామికి అర్థం కావడంతో ఆయన కూటమి నుంచి బయటకు వచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి వారు పోటీ చేశారు. దాంతో ఒక్క సీటు కూడా రాలేదు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ఎంట్రీతో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే వచ్చే ఫలితాలు పరువు తీయడం ఖాయం. అందుకే పొత్తులు ఉండాల్సిందేనని డిసైడ్ అయ్యారు. బీజేపీ ప్రేమిస్తే ఇతరులు ప్రేమించక తప్పని పరిస్థితి దేశంలో ఉంది. అయితే పళనిస్వామి అన్నామలైను మాత్రమే బలి చేయాలని తమ షరతు పెట్టి సాధించుకున్నారు. ఇప్పుడు పొత్తు ఖరారైపోయింది. తమిళ రాజకీయాల్లో కూటములదే ఆధిపత్యం. ప్రధాన పార్టీలుగా డీఎంకే, అన్నాడీఎంకే ఉంటాయి. కానీ ఆ పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు చాలా చిన్న పార్టీలు రెడీగా ఉంటాయి. ఒంటరిగా ఓ పార్టీ గెలవడం దాదాపుగా అసాధ్యం. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ ఒంటరిగా నిలబడ్డారు. తమిళనాడు సామాజిక రాజకీయాలను పరిశీలిస్తే మైనార్టీ ఓట్లపైనే ఆయన ఎక్కువగా ఆశ పెట్టుకున్నారు. తన పేరు జోసెఫ్ విజయ్ అని ఎక్కువగా ప్రచారం చేసుకుంటున్నారు. క్రిస్టియన్, ముస్లిం, మైనార్టీలు, దళిత వర్గాలపై ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ వర్గాల్లో యువత సినీ పరంగా విజయ్ను అభిమానించిన, రాజకీయ పరంగా కాంగ్రెస్, డీఎంకేలను వదిలి విజయ్కు మద్దతు పలుకుతారా అన్నది సందేహం. ఇక విజయ్ డీఎంకేను ప్రధాన ప్రత్యర్థిగా ప్రకటించుకున్నారు. అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేయాలని అనుకున్నారు. కానీ బీజేపీ వైపు నుంచి వచ్చే ముప్పును ఊహించలేకపోయారు. రాజకీయాల్లో సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవడం కీలకం. విజయ్ ఇలాంటి విషయాల్లో ఇంకా తన సమర్థతను నిరూపించుకోలేకపోయారు. ఆయన సినీ స్టార్ కాబట్టి ఎక్కడికి వెళ్ళినా జనం వస్తారు. కానీ అది ఆయన రాజకీయ ఆదరణకు కొలమానం కాదు. అందుకే ఇప్పుడు ఆయన అసలైన సవాల్ను ఎదుర్కొంటున్నారన్న అభిప్రాయం వినిపిస్తుంది.